కొంటిని కనులారా నినుగాంచి పరవశించితి కన్న తండ్రి నీవని ఎన్నుకొంటిని కనులారా నినుగాంచి పరవశించితి కన్న తండ్రి నీవని ఎన్నుకొంటిని ఎన్ని జన్మల పుణ్యమో నినుగాంచుటే జన్మధన్యము ఎన్ని జన్మల పుణ్యమో నినుగాంచుటే జన్మధన్యము మనసులో మెహర్నామము మననమ్ము చేయు నిరతం కన్న తండ్రి నీవని ఎన్నుకొంటిని కనులారా నినుగాంచి పరవశించితి కన్న తండ్రి నీవని ఎన్నుకొంటిని ప్రేమయే నీ రూపము ప్రేమించుటే మా ధ్యేయము ప్రేమయే నీ రూపము ప్రేమించుటే మా ధ్యేయము నామమే ఔన్నత్యము నీ మోము తిలకింపుమో కన్న తండ్రి నీవని ఎన్నుకొంటిని కనులారా నినుగాంచి పరవశించితి కన్న తండ్రి నీవని ఎన్నుకొంటిని జొరాస్టర్ శ్రీరాముడై శ్రీకృష్ణుడై ఆ బుద్ధుడై జొరాస్టర్ శ్రీరాముడై శ్రీకృష్ణుడై ఆ బుద్ధుడై యేసువై మహమ్మదై ఇలమేరు బాబవైనావు కన్న తండ్రి నీవని ఎన్నుకొంటిని కనులారా నినుగాంచి పరవశించితి కన్న తండ్రి నీవని ఎన్నుకొంటిని అహముతో నున్న జనులకు ఇహమందు కానరానంటివి అహముతో నున్న జనులకు ఇహమందు కానరానంటివి అహము తొలగిన చాలును ఇహ పరసుఖము నీతువు కన్న తండ్రి నీవని ఎన్నుకొంటిని కనులారా నినుగాంచి పరవశించితి కన్న తండ్రి నీవని ఎన్నుకొంటిని కన్న తండ్రి నీవని ఎన్నుకొంటిని అవతార్ మెహర్ బాబా కి జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబమ్మా. అవతార్ మెహర్ బాబా కి జై. శ్యామల ఆంటీ లైన్ లో ఉన్నట్టుగా ఉన్నారు. శ్యామల ఆంటీ సంకీర్తన చేయండి అండి. బాబా వినిపిస్తుందా? వినిపిస్తుంది ఆంటీ. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేమను పంచే ప్రియతముడా నీ
ప్రేమకు చేయుమురా ప్రేమను మౌనముగా చీయాటలాడుట ఏలనురా ప్రేమను పంచి ప్రియతముడా నీ ప్రేమకు దాసుల చేయుమురా నీ ప్రేమికులుగా మార్చేవు మా నైజ గుణాలను పెంచేవు నీ ప్రేమికులుగా మార్చేవు మా నైజ గుణాలను పెంచేవు బాబా బాబా అంటే పలుకుచుని మా కర్మను మార్చవు కులుకుచుని బాబా అంటే పలుకుచుని మా కర్మను మార్చవు కులుకుచుని ప్రేమను పంచి ప్రియతముడా నీ ప్రేమకు దాసుల చేయుమురా మిహిరను స్మరణము చేసాము నీ ప్రేరణ వలని ప్రేమమయా మిహిరను స్మరణము చేసాము నీ ప్రేరణ వలని ప్రేమమయా స్మరణము చేసిన సమయములో ఏకాగ్రత కుదరదు కనలేవా స్మరణము చేసిన సమయములో ఏకాగ్రత కుదరదు కనలేవా ప్రేమను పంచి ప్రియతముడా నీ ప్రేమకు దాసుల చేయుమురా సహనము శాంతి ఆనందం మా బ్రతుకునలేనివి హృదయేశా సహనము శాంతి ఆనందం మా బ్రతుకునలేనివి హృదయేశా సర్వము తెలిసిన జగదీశ మా మనవిని వినవా సర్వేశ సర్వము తెలిసిన జగదీశ మా మనవిని వినవా సర్వేశ ప్రేమను పంచి ప్రియతముడా నీ ప్రేమకు దాసుల చేయుమురా ప్రేమన తెలిపి మౌనముగా సయ్యాటలు ఆడుడ ఏలనురా ప్రేమను పంచి ప్రియతముడా నీ ప్రేమకు దాసుల చేయుమురా అవతార్ మెహర్ బాబా की जय ధన్యవాదాలమ్మా జై బాబా అవతార్ మెహర్ బాబాకి జై చాలా చక్కగా పాడారండి. ఇప్పుడు భాగ్యలక్ష్మి అమ్మగారు సంకీర్తన చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. తర్వాత స్వర్ణ కుమారి ఆంటీ గారు సంకీర్తన చేయడానికి సిద్ధంగా ఉండండి. जय बाबा अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय नी तलपेना तपनै पोनी नी सेवेना ब्रतुकै पोनी नी तलपेना तपनै पोनी
నీ సేవేనా బ్రతుకైపోని నీ తలపేనా తపనైపోని జన్మ జన్మాల నినుగాంచలేక జనన మరణాల నలిగాను స్వామి జన్మ జన్మాల నినుగాంచలేక జనన మరణాల నలిగాను స్వామి నేడు నీరాక తెలిపావు స్వామి తెలిపి నీ చెంత చేర్చావు స్వామి నేడు నీరాక తెలిపావు స్వామి తెలిపి నీ చెంత చేర్చావు స్వామి మౌన దరహాస బాబా మెహరీషా మౌన దరహాస బాబా మెహరీష అనువనువున నా తనువున నిండి బదులు పలుకవేమి అనువనువున నా తనువున నిండి బదులు పలుకవేమి నీ తలపేనా తపనైపోని నీ సేవేనా బ్రతుకైపోని నీ తలపేనా తపనైపోని మెహరు మెహరంటూ అన్నంతసేపు ఏదో అనుభూతి పొందాను స్వామి మెహరు మెహరంటూ అన్నంతసేపు ఏదో అనుభూతి పొందాను స్వామి స్మరణలో మేను పులకించి ఊగే పిదప ప్రతిక్షణము భారముగా సాగే స్మరణలో మేను పులకించి ఊగే పిదప ప్రతిక్షణము భారముగా సాగే మౌన దరహాస బాబా మెహరీషా మౌన దరహాస బాబా మెహరీష అనువనువున నా తనువున నిండి బదులు పలుకవేమి అనువనువున నా తనువున నిండి బదులు పలుకవేమి నీ తలపేనా తపనైపోని నీ సేవేనా బ్రతుకైపోని నీ తలపేనా తపనైపోని ప్రేమకై నీవు అరుదెంచినావు ప్రేమ జీవనము సాగించినావు ప్రేమకై నీవు అరుదెంచినావు ప్రేమ జీవనము సాగించినావు ప్రేమతో నిన్ను ప్రేమించు తీరు ప్రియతమా మాకు తెలిపావు నీవు ప్రేమతో నిన్ను ప్రేమించు తీరు ప్రియతమా మాకు తెలిపావు నీవు మౌన దరహాస బాబా మెహరీషా మౌన దరహాస బాబా మెహరీష అనువనువున నా తనువున నిండి బదులు పలుకవేమి అనువనువున నా తనువున నిండి బదులు పలుకవేమి నీ తలపేనా తపనైపోని నీ సేవేనా బ్రతుకైపోని నీ తలపేనా తపనైపోని మెహరు శ్రీ నోట నీ నామ స్మరణ మరచిపో నీకు భవ పాపహరణ
మెహర్ శ్రీ నోట నీ నామ స్మరణ మరచిపో నీకు భవ పాపహరణ స్వరమువై నీవు ఆనంద నిలయ శ్వాస కడ వరకు ధ్వనించవయ్యా స్వరమువై నీవు ఆనంద నిలయ శ్వాస కడ వరకు ధ్వనించవయ్యా మౌన దరహాస బాబా మెహరీష మౌన దరహాస బాబా మెహరీష అనువనువున నా తనువున నిండి బదులు పలుకవేమి అనువనువున నా తనువున నిండి బదులు పలుకవేమి నీ తలపేనా తపనైపోనే నీ సేవేనా బ్రతుకైపోని నీ తలపేనా తపనైపోని నీ సేవేనా బ్రతుకైపోని నీ తలపేనా తపనైపోని అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా కి జై. ఇప్పుడు స్వర్ణకుమారి ఆంటీ గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. తర్వాత ఆంటీ గారు సంకీర్తన చేయడానికి రెడీగా ఉండండి. जय बाबा अम्मा अवतार मेहर बाबा की जय। इस युग के है दाता अवतार मेहरु बाबा इस युग के है दाता अवतार मेहरु बाबा अवतार मेहरु बाबा मेहर की मेहर से हम सब की बिगड़ी बने मेहर की मेहर से हम सब की बिगड़ी बने करने को आए कृपा अवतार मेहरु बाबा करने को आए कृपा अवतार मेहरु बाबा इस युग के है दाता अवतार मेहरु बाबा अवतार मेहरु बाबा मुस्कान बड़ी न्यारी सूरत प्यारी प्यारी मुस्कान बड़ी न्यारी सूरत प्यारी प्यारी सबका मन मोहब्बते है अवतार मेहरु बाबा सबका मन मोहब्बते है अवतार मेहरु बाबा इस युग के है दाता अवतार मेहरु बाबा अवतार मेहरु बाबा बाँचे अब तुम ही हो मेरे इस नैया के
मेरे इस नैया के भव पार लगाने को अब आए मेरू बाबा भव पार लगाने को अब आए मेरू बाबा इस युग के है दाता अवतार मेरू बाबा अवतार मेरू बाबा आशीष हमें देना चरणों में बिठा लेना आशीष हमें देना चरणों में बिठा लेना अपना प्यार बरसाना अवतार मेरू बाबा अपना प्यार बरसाना अवतार मेरू बाबा इस युग के है दाता अवतार मेरू बाबा अवतार मेरू बाबा अवतार मेरू బాబా జై బాబమ్మ థ్యాంక్ యూ జై బాబా ఆంటీ చాలా చక్కగా పాడారు. ఇప్పుడు రమణమ్మ ఆంటీ గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. తర్వాత మాలతి ఆంటీ బుక్ రీడింగ్ చేయడానికి సిద్ధంగా మీ మామగారు వెంకటేశ్వర గారు ఉన్నారు ఇంకా జయ బాబా వెంకటేశ్వర గారు పాడరా జయ బాబా పాట పాడుతున్నాను జయ బాబా సదా ప్రభు నామం సుధామృతపానం సదా ప్రభు నామం సుధామృతపానం మెహరుని మూర్తి సదాని మదిలోగా జగదో ప్రేమ కదే మూలం సదా ప్రభు నామం సుధామృతపానం మెహరుని మూర్తి సదాని మదిలోగా జగదో ప్రేమ కదే మూలం ఒకే దైవం ఒకే నామం ఒకే మార్గం అదే స్వర్గం తికమకలైతే తిరోగమనం తికమకలైతే తిరోగమనం మఠాలు ముఠాలు మఠాధిపత్యాలు ముఠాలు మఠాధిపత్యాలు మేరుని చేర్చలేవు బాబా వాక్యమిది ప్రేమిక సూత్రమిది సదా ప్రభు నామం సుధామృతపానం మేరుని మోతి సదాని మదిలోగా ప్రేమ కదే మూలం ప్రియతమమౌ నామములో ప్రభవించే పరవశము ప్రియతమమౌ నామములో ప్రభవించే పరవశము అనుభవమైతే అదే మోక్షం అనుభవమైతే అదే మోక్షం పూజారి వరాలు
వరాలు ఫలించగలేవు, పూజారి వరాలు ఫలించగలేవు, మెహర్ని వరమే శాశ్వతము, బాబా భాష్యమిది, ప్రేమిక సూత్రమిది, సదా ప్రభునామం సుధామృతపానం, సదా ప్రభునామం సుధామృతపానం, మెహరుని మోతి సదాని మదిలో గాంచగదో, ప్రేమ కదే మూలం, అవనికలు భూమికలు అహమునకే దోహదమౌ, అవనికలు భూమికలు అహమునకే దోహదమౌ, భ్రమకు గురైతే భయానకమౌ, భ్రమకు గురైతే భయానకమౌ, సుఖాన ప్రయాణం సాగించు విధానం, సుఖాన ప్రయాణం సాగించు విధానం, మెహర్ని స్మరణలో సాగిపోవు, బాబా వాక్యమిది, ప్రేమిక సూత్రమిది, సదా ప్రభునామం సుధామృతపానం, సదా ప్రభునామం సుధామృతపానం, మెహరుని మూర్తి సదాని మదిలో గాంచగదో, ప్రేమ కదే మూలం. జై బాబా, అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ. జయబాబా రమణమ్మ ఆంటీ గారు చాలా బాగా పాడారు. ఇప్పుడు మాలతి ఆంటీ గారు బుక్ రీడింగ్ చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఏమైపోతుందా? అవతార్ మెహర్ బాబాకి జై. ఈ వారం నేను మౌన మాధుర్యం అనే గ్రంథం గురించి చెప్పాలని అనుకున్నాను, కానీ సమయాభావం వల్ల దాన్ని ఇంకా పూర్తిగా చెప్పడానికి అనుకూలంగా లేదు పరిస్థితి. కాబట్టి తరువాత వచ్చే వారం ఇంకోసారి నాకు ఛాన్స్ దొరికినప్పుడు నేను దాన్ని మొదలు పెడతాను. ఈ వారం ఏ విషయాలైనా బాబా గురించి మనం చెప్పుకుంటే అది అతన్ని స్తుతించినట్లు, అతన్ని స్మరిస్తున్నట్లే అవుతుంది. కాబట్టి మనం ఏదైనా బాబా గురించి చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వారం కొన్ని విషయాలు చెప్పుకుందాం. అవతారుడు ఈ భూమి మీదకి అవతరించేటప్పుడు మనకి ఈ సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. భగవంతుడు విష్ణుమూర్తి అవతారం కిందకి దిగేటప్పుడు లక్ష్మీదేవి, ఆ వెనకాల శేషు, మరి అతని తాలూకా పరివారము, దేవతలు అందరూ ఇలా దిగి వస్తారట అతన్ని సేవించడానికి కోసం. అంటే అవతారుడు ఉద్భవించే ముందుగానే వీరంతా కూడా అక్కడ పరిస్థితుల్ని చక్కదిద్దడానికి, అవతారుడికి సహాయం చేయడానికి, ఆ విశ్వ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి వారందరూ కూడా సిద్ధపడి కిందకి దిగి రావడం జరుగుతుంది. అలా అవతార పురుషుడు అనేటువంటి మెహర్ బాబా ఈ ప్రపంచానికి వచ్చిన తరువాత ఆయనతో పాటు వచ్చిన మండలి సభ్యులు అందరూ అతన్ని ఈ మండలి సభ్యులందరినీ బాబాయే ఎన్నుకున్నారు స్వయంగా. ఎవరిని తీసుకోవాలో, ఎవరు ఆ కార్యక్రమానికి సరిపోతారో బాబాకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి తన దరి చేరినటువంటి వారందరిలో ఆయన కొందరిని ఎంచుకొని తన దగ్గర ఉంచుకోవడం జరిగింది. అటువంటి మండలి సభ్యులైనటువంటి వారిలో మరి ఈరిచ్చు మరియు ఆది రామలక్ష్మణులుగా చాలా మంది అభివర్ణించారు. అందులో ఈరిచ్చు గారు గురించి అయితే బాబా ఒకసారి చెప్పారు, ఎవరి సాన్నిధ్యం అయితే నేను ఎక్కువగా కోరుకుంటానో అటువంటి సాన్నిధ్యం నాకు ఈరిచ్చు గారి దగ్గరే దొరుకుతుంది అని. అంతటి ఆనందాన్ని కలగజేసినటువంటి ఈరిచ్చు గారి యొక్క సమయస్ఫూర్తి గురించి కొన్ని విషయాలు ఇప్పుడు మనం చెప్పుకుందాం. సమయస్ఫూర్తి అంటే సమయానికి తగినట్టుగా వ్యవహరించడం. ఇప్పుడు బాబా దగ్గర ఉండడం అంటే, బాబా చెప్పిన విషయాల్ని అమలుపరచడం అంటే చాలా కష్టమైనటువంటి విషయం. ఎలా అంటే బాబా ఒక విషయాన్ని చెప్పారంటే అది జరిగిపోవాలి. అది ఎలా జరిపించాలనేది మనమే తేల్చుకొని
దానికి తగినట్టుగా వ్యవహరించి ఆ పరిస్థితులను బట్టి మనము ఆ కార్యక్రమాన్ని ఎలా అయితేనేమి బాబా ఆజ్ఞను నెరవేర్చవలసినటువంటి బాధ్యత మనపైనే ఉంటుంది అని ఈరిచ్ గారు తెలియచేస్తూ, తన సమయస్ఫూర్తితో ఎన్ని ఎన్ని విషయాల్ని ఎలా చేశారో మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అందులో కొన్ని విషయాల్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఆయన అంటారు, ఆయన బాబా ఏదైనా అనుజ్ఞ ఇచ్చినప్పుడు దాన్ని నెరవేర్చవలసినటువంటి పూర్తి బాధ్యత మన మీదే ఉంటుంది. బాబా తెలుసు మనకందరికీ అనేక వేల కిలోమీటర్లు ప్రయాణాలు చేసి బస్సుల మీద, మరి ట్రాక్టర్ల మీద, ట్రైన్స్‌లోని, మరి ఇంకా అన్ని వాహనాల్లోని బాబా తిరిగారు. ఆ వాహనాలన్నీ తిరుగుతూ ఈ ప్రపంచ పర్యటనలన్నీ చేయడం ప్రపంచ పర్యటన కాదు. ప్రస్తుతానికి మన ఇండియాలో పర్యటనలన్నీ వాటిల మీద చేసేవారు. ప్రపంచ పర్యటనలు కూడా చేశారాయన. అయితే ఈ పర్యటనలో బాబా ఎక్కువగా మన ఇండియాలో తిరిగేటప్పుడు ఆయన ఏం చేసేవారంటే, ఇతరులెవరు తనను గుర్తించకుండా జుత్తునేమో పైకెత్తి కట్టి, దానిపైనేమో తలపాగా చుట్టి, కళ్ళద్దాలు గూడా పెట్టుకొని, వీలైనంత వరకు ఎవరికీ అనుమానం రాకుండా, అంటే మెహర్ బాబా గారని తెలియకుండా ఉండడానికి ప్రయత్నించేవారు. ఎందుకంటే మరి ఆయన కార్యక్రమం కోసం బయటికి వెళ్తున్నప్పుడు మస్తుల కొరకో లేకపోతే ఏదో ఒక కార్యక్రమం కోసం వెళ్తున్నప్పుడు ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళందరూ తెలియకుండానే భగవంతుడు అని తెలియకపోయినా వారంతా బాబాను చూడగానే ఆకర్షితులైపోయి బాబా దగ్గరికొచ్చి మాట్లాడడానికో ప్రయత్నిస్తారు. కాబట్టి అటువంటి అనర్థం జరగకుండా మండలి సభ్యులందరూ కాపాడవలసిన బాధ్యత ఉంటది. మరి అటువంటి బాధ్యతని ఎలా నెరవేరుస్తారు మరి వాళ్ళు? ఇలా ఒకసారి ట్రైన్‌లో ప్రయాణం చేస్తున్నారట. బాబా మారువేషం వేసుకొని కూర్చొని ఉన్నారు. మండలి సభ్యులంతా అతని చుట్టూ చేరి ఉండి అతనికి ఎటువంటి ఆటంకం కలగకుండా చూస్తున్నారు. అప్పుడు తెలుసు కదా! బాబా ఎప్పుడు థర్డ్ క్లాస్‌లో ప్రయాణించేవారు. అలా ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో ఒకసారి చాలామంది బాబా చుట్టూ కూర్చొని ఉన్నారట. అందులో కొంతమంది అడిగారట, బాబాని చూస్తూ "అతను మెహర్ బాబాయే కదా?" అని అడిగారట ఈ రిచ్ గారిని. ఈ రిచ్ గారు అంటారు, "ఇప్పుడు మనం బాబా కార్యక్రమం చేస్తున్నాం గానీ, మనం అబద్ధం చెప్పకూడదు. నిజమా చెప్పకూడదు. నిజం చెప్తే పనికి ఆటంకం జరుగుతుంది. అలా అని అబద్ధం చెప్తే బాబాని అసంతృప్తికి గురి చేసినట్లవుతుంది. మెహర్ బాబా అని చెప్పకూడదు. ఏం చేయాలప్పుడు?" వారు ఎలాంటి ప్రశ్న ఏస్తున్నారంటే, "మెహర్ బాబాయేనా అతను?" అని అడుగుతున్నారు. అడిగితే అప్పుడు ఈ రిచ్ గారంటారు, "మెహర్ బాబాయేనా? మెహర్ బాబాయా? మెహర్ బాబాయా?" అంటే ఈ మెహర్ బాబాయే తెలియనట్టుగా నటించేవారనమాట. దాంతో వారు కాసేపు ఆ ప్రశ్నలు వేసి, వేసి విసిగిపోయి ఏంటో వీళ్ళకి తెలియనట్లుందిలే అని వారే సర్దుకొని ఊరుకునేవారట. అలా సమయస్ఫూర్తితో వ్యవహరించాలనమాట. ఇలాంటి పనులు వాళ్ళు ఎన్నో చేశారు. అలా అందులో ఇదొకటి. అలాగే ఇంకొకసారి అంటే ఇప్పుడు ఈ విషయం బాబా చెప్పరు. ఎలా మనం నటించాలన్నది. మనకి మనమే నటించుకోవాల్సిన అవసరం ఉంటుంది అని ఈ రిచ్ గారు చెప్తున్నారు. ఇంకొకసారి ఈ విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి అది మంచి వేసవి కాలంలో మేము ప్రయాణం చేస్తున్నాం. ఆహ్, అది ఒక చాలా పెద్ద పని మీద వెళ్తున్నారు కాబట్టి ఒక బంగ్లాలో బాబాకి ఉండడానికి బంగ్లాని తీసుకోవడం జరిగింది. బంగ్లాలంటే అప్పుల్లో పెద్ద పెద్ద అధికారులందరూ బస చేయడానికి పెద్ద పెద్ద బంగ్లాలు కట్టేవారు. అందులో పెద్ద పెద్దవారు వచ్చి ఉండి తర్వాత వారి పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి బంగ్లాలో ఒకసారి వీరంతా మండలి సభ్యులు బాబా దిగారు. దిగితే అది చాలా వేసవి కాలం కాబట్టి చాలా ఉక్కపోస్తూ ఉంది. అయినప్పటికీ బాబా ఎప్పుడు తలుపులన్నీ వేసే ఉంచుకునేవారట. ఎందుకంటే ఆయనకి అసౌకర్యంగా ఉంటుంది. అంటే ఆ గాలిలో ఏవైనా ఇబ్బందులుంటాయట అతనికి. అందుకని ఆయన అన్ని తలుపులేయించేసేవారు. తలుపులేయించేసి పడుకునేవారు. అయితే మండలి సభ్యులందరూ మిగతా వారంతా బాబాకి ఇబ్బంది కలగకుండా వారికి గురక వల్ల గాని, వారి తాలూకా ఇటువంటి మాటల వల్ల గాని ఇబ్బంది లేకుండా బాబాకి దూరంగా వేరుగా పడుకునేవారు. ఈ రిచ్ మాత్రం బాబాకి దగ్గరలోనే ఉండేవారు. ఎందుకంటే బాబాకి సమస్తం చూడాల్సి ఉంటుంది కాబట్టి, అవసరానికి ఉండాలి కాబట్టి ఈ రిచ్ మాత్రం ఆయన దగ్గరుండేవారు. అయితే కాసేపు బాబా పడుకున్న తర్వాత మధ్యలో లేచి నాకు చాలా శబ్దం వస్తుందన్నారట. ఆయన ఫ్యాన్ గూడా వేసుకోలేదు. ఎక్కడి నుంచా అంటే కింద రూమ్ నుంచి ఫ్యానేసినటువంటి శబ్దం పై రూమ్‌కి వస్తది కాబట్టి కొద్దిగా వస్తది. ఆ శబ్దం కింద నుంచి వస్తుంది నాకు. కాబట్టి ఆహ్, ఆ శబ్దం రాకుండా చూడు. కిందకి వెళ్లి ఆ కిందనున్న ఆయనకి చెప్పి ఫ్యాన్ ఆపించరా అని చెప్పారట. వేసవికాలం ఎంతగా
ఎంత వేడిగా ఉంటది ఇండియాలో. మరి రూముల్లో పడుకోవడం అన్నది, ఫ్యాన్ లేకుండా పడుకోవడం అన్నది చాలా కష్టమైనటువంటి విషయం. మరి కిందనున్నాయన ఎటువంటాయన, ఆయన పెద్ద అక్కడ బిల్డింగులన్నిటికీ చాలా పెద్దనమాట. ఉన్నత అధికారి అతను. అతను అటువంటి పెద్దాయన్నెళ్లి మీరు ఫ్యాన్ ఆపండి అని చెప్పలేరు కదా! ఏం చెయ్యాలా? అందుకని ఏం చేయాలో తెలీక ఆలోచిస్తుంటే బాబా చెప్పిన విషయాన్ని వెంటనే అమలుపరిచారు కాబట్టి, ఇంకా ఆయన బట్టలు గూడా ఒక తుండు గుడ్డ కట్టుకొనున్నారట. ఎందుకంటే ఇంక వేసవి మండిపోతుంది కాబట్టి కనీసం బట్టలన్నీ నిండుగా వేసుకోకుండా తుండు గుడ్డతోనే ఉన్నారాయన. అయినా ఇంకా లేట్ అయిపోద్దని వెంటనే కిందకి వెళ్లి తలుపు తట్టి తలుపు తట్టారట. అందులో ఉన్నటువంటి ఉన్నతాధికారి బయటకొచ్చాడు. వచ్చి "ఏం కావాలా?" అని అడిగారట. అంటే "మా పెద్దన్నయ్య గారు చాలా దూర ప్రయాణం చేసొచ్చారు. కాబట్టి ఆయన అలసిపోయి పడుకొనున్నారు. దయచేసి మీరు మీ ఫ్యాన్‌ని కొద్దిగా తగ్గించినట్లయితే హ్మ్, ఆయనకి సహాయం చేసినట్లవుతది. మీరు కొంచెం అటువంటి సహాయాన్ని చేయగలరా?" అని అడిగారట. అంటే ఆయన చాలా సేపు ఆలోచించి ముందు కాదన్నారట. తర్వాత సరే అయితే అని ఫ్యాన్‌ని తగ్గించారట. ఈయన మామూలుగా బయటకొచ్చేసి మీదకెళ్ళిపోయారు. బాబా అన్నారట, "ఏంటి ఇంకా ఫ్యాన్ శబ్దం వినిపిస్తుందే నాకు" అన్నారట. ఆయన తగ్గించారు గాని పూర్తిగా ఆపలేదు కదా! అప్పుడు ఈవిచ్కి ఏం చేయాలో తెలియలేదు. అందుకని మళ్ళీ క్రిందకి వెళ్లి, ఆయన తలుపు కడితే ఈసారి అసలు ఆయన తిడతాడేమో అని భయం. లేదంటే ఇతని గొంతు వింటేనే అసలు ఆయన తలుపు తీయడు. అందుకని ఈసారి గొంతు మార్చారట ఆయన. గొంతు మార్చి, "ఏవండీ మీకొక వార్త ఉంది" అని తలుపు తట్టారట. ఆయన అన్నాడట, "తలుపులోంచి ఏసేవయ్యా" అన్నాడట. "ఆ! అలా పట్టదండి" అన్నారట. అప్పుడు బయటకొచ్చాడట ఆయన. బయటకొచ్చి, "ఏంటి ఎందుకంటే" "అదేనండి మీరు ఫ్యాన్ తగ్గించినందుకి మీకు కృతజ్ఞత చెప్దామనొచ్చాను. కానీ మీరు తగ్గించినందువల్ల మీరు ఎంత ఇబ్బంది పడతారో కదా! మీరు ఒప్పుకున్నట్లయితే మీరు ఇందులో పడుకోవడానికి మీకు చాలా ఇబ్బందిగుంటది గాబట్టి ఫ్యాన్ తగ్గించి, ఆ పైన చూడండి మంచి వేప చెట్టు కింద గాలి తగులుతది. మీరు అనుమతిస్తే మీ మంచాన్ని ఒక్క 5 నిమిషాల్లో మా మండలి వారంతా ఉన్నారు. మేమంతా కలిసి 5 నిమిషాలు మీరు టైమ్ ఇస్తే చాలు. నేను తీసుకెళ్ళి ఆ మంచాన్ని పైన వేస్తాం. మీరప్పుడు హాయిగా తెల్లవార్లు హ్యాపీగా పడుకోవచ్చండి" అని ఆయన్ని కాళావేళ అంటే ఆయన ఎలాగోలాగా ఒప్పించాలనే ఉద్దేశంతో ఆయన్ని బతిమాలారట. దానికి ఆయన ఎగాదిగా చూసి హ్మ్. ముందు ఒప్పుకోలేదు. తరువాత ఆయన ఒప్పుకున్నారు. ఆ విధంగా మండలి సభ్యులందరూ 5 నిమిషాల్లో అతని మంచాన్ని అంతా ఆ అరేంజ్‌మెంట్‌లు చేసి అతనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అతన్ని అక్కడ పడుకోబెట్టి ఫ్యాన్ ఆపి అప్పుడు బాబా దగ్గరికెళ్లారట. బాబా దగ్గరికెళ్తే బాబా బావుంది ఇప్పుడని అన్నారట. ఇంతకీ మరుసటి రోజు ఉదయం లేచి ఆ అధికారి బయటకొచ్చి ఈరిచ్ గారిని పిలిచి, "బాబు మీ ఆ పెద్దన్నయ్య గారిని నేనొకసారి చూడాలనుకుంటున్నాను" అని అన్నారట. అంటే దానికి వెంటనే బాబా అయితే ఏమో మరి మా అన్నయ్య గారు అనుమతిస్తే మీకు తప్పకుండా చెప్తానని బయటికి మీదకెళ్ళి బాబా గారికి చెప్పారట. ఆశ్చర్యం ఏంటంటే బాబా గారు అతన్ని చూడ్డానికి ఒప్పుకున్నారు. అలా ఆ ఉన్నతాధికారి బాబాని దర్శించి ఆయనేం చేశారంటే ఎందుకు దర్శించారంటే ముందు రిజిస్టర్ తెప్పించారాయన. ఈ పైనున్న బంగ్లాలో ఎవరున్నారా అని తెలుసుకొని, అది పాపా జర్సేవాలా పార్టీ అహ్మద్‌నగర్ అని రాసుందట. ఓహో! ఇది అహ్మద్‌నగర్ దగ్గరగా అంటే మెహర్ బాబా అయ్యుంటారని ఆయన అనుకున్నారు. అందుకొని బాబాని దర్శించడం జరిగింది. అయితే ఇంకా ఇక్కడ ఈ కథలో ఒక మంచి వింతుంది. చక్కటి మలుపుంది అంటారు ఈరిచ్ గారు. ఏంటంటే అసలు బాబా అలా అడిగుండకపోతే అసలు కిందన ఫ్యాన్ వెళ్లి ఆపమని ఈ తతంగం అంతా నడిపించకపోతే అసలాయనకి బాబాని చూడాలన్న ఆలోచనే రాదు కదా! ఆయనకెందుకొచ్చిందంటే ఆయన ఏం చెప్పారంటే దర్శించిన తర్వాత, "నువ్వు నన్ను వచ్చి బతిమాలడంలోనే ఒక అసాధారణంగా అనిపించావయ్యా! నువ్వు చాలా సబ్మిసివ్‌గా అంటే వినయ విధేయతలతో ప్రవర్తిస్తూ నన్నడుగుతున్నావు గాబట్టి, ఇంత వినయ విధేయతలతో ఉన్నటువంటి అక్కడున్నాయన తప్పగా పెద్దాయన అయ్యుంటారు. లేదంటే మెహర్ బాబా అయినా అయ్యుంటారన్న అనుమానంతోనే నేనేమో రిజిస్టర్ తెప్పించి చూసాను. దానిలో చూసిన దాన్ని బట్టి నువ్వు ఆయన మెహర్ బాబా అని తెలుసుకోగలిగాను. ఆయన దర్శనం చేసుకున్నాను" అన్నారట. ఆ విధంగా ఈ కథంతా నడిపి బాబా అతనికి దర్శనమివ్వడం జరిగింది. అది అతని అదృష్టంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా ఇంకొక కథ చెప్పుకుందాం ఇప్పుడు. ఇంకోసారి పూనాలో లోనావాలాలో ఉంటున్నప్పుడు జరిగిన సంఘటన ఇప్పుడు మళ్ళీ ఈరిచ్ గారు ఈ సంఘటనని చెప్తున్నారు. ఒకరోజు అర్ధరాత్రి హఠాత్తుగా బాబా లేచి కూర్చొని అంటే సరిగ్గా 1 గంట అయిందంట.
ఆ సమయంలో లేపి, "నాకు ఇప్పుడు కొత్తిమీర తినాలని ఉంది, తీసుకురా" అన్నారట. సరే బావ వంటగదిలోకి వెళ్ళి మనవళ్ళ వంటగదిలో కొత్తిమీర సహజంగా వాడుతుంటారు గదా వంటల్లో. కాబట్టి వంటగది నుంచి తెస్తానన్నారట. బాబా అన్నారట, "అందరూ పడుకొనున్నారు కదా! ఇప్పుడు అలా వద్దు. ఎక్కడి నుంచైనా పైకెళ్ళి తేగలవా?" అని అడిగారట. కరెక్ట్‌గా రాత్రి 1 అప్పుడు బయటికెళ్ళి ఎలా తేగలరు? అయినా బాబా అడిగారు కాబట్టి ఏ మాటైనా బాబా అన్నారు అంటే అది అవకాశం ఉంటదనమాట. అందుకని ఈరిచ్ గారు, "సరే బాబా ప్రయత్నిస్తాననుకోని బయటకొచ్చి" ఆ సూపర్వైజరు అంటే మార్కెట్‌లో ఈయనెప్పుడు కూరగాయలు కొనడానికి వెళ్తున్నప్పుడు ఆ సూపర్వైజర్ గారు తెలుసు. కానీ ఆ సూపర్వైజర్ గారి ఇల్లు గూడా ఎందుకు తెలుసంటే, ఆ ముందు రోజు ఆ సూపర్వైజర్ గారితో ఒక తగు పెట్టుకున్నారట ఈయన. ఏంటని కూరగాయలన్నీ మురికి నీళ్ళల్లో కడిగేస్తున్నారు. కాబట్టి వీళ్ళనేమో పనిష్ చేయండని రిపోర్ట్ ఇవ్వడానికి ఆయనేమో ఆ సూపర్వైజర్ ఇంటికెళ్లారట. ఎళ్లి ఆయనతో తగు గూడా పెట్టుకున్నారు. ఇప్పుడెళ్తే ఆయన కొత్తిమీర ఇస్తాడో లేదో, అయినా ప్రయత్నిద్దామని ఆ సూపర్వైజర్ గారి ఇంటికెళ్లి అర్ధరాత్రి ఈయన తలుపు కొట్టడం జరిగింది. ఆయన తలుపు తీయగానే మా పెద్దన్నయ్య గారు చాలా అంతిమ స్థితిలో అంటే అక్కడ పదం ఎలా పెట్టి చెప్పారంటే హ్మ్. ఆయన అంతిమ కోరిక. అంటే ఈ రోజుకి అంతిమంగా ఆయన అది కోరినట్లుగా ఆయన వివరించారు. అంటే అంచె దశలో ఉన్నారు అన్నటువంటి అర్థం వచ్చేటట్లుగా ఆయన అంతిమ కోరిక కోరారు మా పెద్దన్నయ్య గారు కొత్తిమీర తినాలని. దయచేసి నాకు కొత్తిమీర ఇప్పించగలరా అని అడిగారట. ఆయన కాసేపు ఎగాదిగా చూసి ఆఖరికి ఈయన కోరిక, ఈయన అడిగే విధానం, చెప్పిన పరిస్థితి బట్టి ఆ అర్ధరాత్రి కూడా ఆయన కిందకి దిగి సైకిల్ మీద మార్కెట్‌కి తీసుకొని వెళ్ళి, ఆ మార్కెట్టు కొట్టుని తాళం తీసి, ఆ లోపలున్న ఫ్రెష్ కొత్తిమీరని ఇతనికివ్వడం జరిగిందట. దాన్ని రిచ్ గారు తీసుకొనొచ్చి, శుభ్రంగా కడిగి బాబాకి ఇచ్చారట. బాబా దాన్ని ఎంతో లొట్టలేసుకొని మరీ తిన్నారట. ఎంతో సంతోషించినట్టుగా కనిపించారని ఈ రిచ్ గారు తెలియజేస్తున్నారు. ఇది నిజంగా సామాన్యులెవరూ చేయలేనటువంటి పనులు ఆ మండలి సభ్యులు మాత్రమే చేయగలరేమో అనిపిస్తుంటది. అదొక ఆ విధంగా సమయస్ఫూర్తితో వ్యవహరించడం అంటే ఈ విధానానికి ఇది తాత్కాలికంగా నిలుస్తుంది. ఇకపోతే ఇంకొక కథ చెప్పుకోవడానికి టైం ఉన్నట్లుంది. ఇంకొకసారి జరిగిన సంఘటన ఈ విధంగా ఆయన వర్ణిస్తున్నారు. 53 నిమిషాలు కాబట్టి ఇక్కడికి ఆపేద్దాం. జై బాబా. అంటే అదే ఈరిచ్చు మరి ఆది వీరంతా అవతారునికి ఆయన ఉన్నప్పుడు ఆయన మాటని గౌరవిస్తూ బాబాని అనుజ్ఞని వెంటనే తీసుకొని ఆహ్, ఆ ఉన్నది ఉన్నట్టుగా చేయడానికి ప్రయత్నించినట్లయితే బాబా ఏ మాట ఆడినా దానికి తప్పకుండా ఉంటాదనమాట. చెయ్యగలిగే విధానం ఉండాలే గాని తప్పకుండా చూసారా అర్ధరాత్రి గూడా ఆయన కొత్తిమీర తెచ్చి తేగలిగారు. అటువంటి మండలి సభ్యుల తాలూకా పరిస్థితి ఎలా ఉంటదంటే కత్తి మీద సాములా ఉంటదనమాట. అయినప్పటికీ వారెంతో సులభంగా ఎంతో ఆ సమయస్ఫూర్తితో వ్యవహరించి కార్యక్రమాలన్నీ చేశారు. బాబా ఉన్నప్పుడే కాకుండా బాబా తదనంతరం కూడా ఈ ఆది గారు, ఈ రిచ్ గారు అంటే మండలి సభ్యులందరూ గూడా బాబాకి ఎంతటి పనులు చేశారంటే ఈ రిచ్ గారైతే మెహరాబాద్‌లో కూర్చొని గంటలు, గంటలు ఆయన జీవితాంతం ఎన్ని కథలు చెప్పేవారంటే బాబా గురించి. ఇటువంటి ప్రశ్నలు ఈ ఫారినర్సు బాబాని చూడ్డానికి వచ్చిన వారు బాబా చెప్పారు కదా! నా తదనంతరం ఇప్పుడే నేను కొట్టు తెరిచానన్నారు బాబా. ఇప్పుడు ఒక మండలి సభ్యుడు అడిగాడట, "బాబా ఇంక మనం ముసలివాళ్ళం అయిపోదాం బాబా ముసలివాళ్ళం అయిపోయాం బాబా ఇంక ఈ కొట్టెత్తుతాం బాబా" అన్నాడట. ఎవరు ఆహ్, ఒక మండలి సభ్యుడు. దానికి బాబా అన్నారట, "అదేంటి కొట్టు ఎత్తేయడం ఏముంది? నేను ఇప్పుడే కదా తెరిచానన్నారట." అలాగా బాబా కార్యక్రమం బాబా తదనంతరమే మొదలైంది. అందుకే బాబా చెప్పారు, "నా సమాధిపై ఎవరైతే తల ఉంచుతారో, తల వంచి కోరికలు కోరుకుంటారో వారి కోరికలు నేను నెరవేరుస్తానన్నారు." ఆయన ఉండగా బాబా కోరికలు కోరొద్దని చెప్పారు. అతని బాబాయే కావాలని వెళ్ళిన వాళ్ళందరికీ కోరికలసలు కోరవద్దన్నారు. కానీ నా సమాధి మీద తలపెట్టి కోరినటువంటి కోరిక తప్పకుండా తీరుతదన్నారు. అంచేత ఇప్పుడే నేను కొట్టును తెరుస్తున్నానన్నారు. ఆ విధంగా మనకి ఆ మాత్రమైనటువంటి ఆ సమాధిని మనకిచ్చి, ఆయన ఎల్లవేళలా మన వెంట ఉండి నడిపిస్తున్నటువంటి అవతార్ మెహర్ బాబాకి ఈ విధంగా నేను ఈ రోజుకి
సమర్పిస్తూ జై బాబాలు చెప్తున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా మాల్టీ జై బాబా ఆంటీ గారు. ఈరజ్ గారు బాబాపై చూపిన విధేయత గురించి చాలా చక్కగా కథల రూపంలో వర్ణించారు. ఇప్పుడు ఇప్పుడు అన్నపూర్ణ ఆంటీ గారు హారతి చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా, జై బాబా. జై బాబా అండి, అన్నపూర్ణ గారు లేరా లైన్ లోనా? జై బాబా, అన్నపూర్ణ ఆంటీ గారు. అన్నపూర్ణ ఆంటీ గారు. జై బాబా అండి, కాల్లో లేనట్టున్నారు, లైన్ లో లేనట్టున్నారు. లేరు అనుకుంటానండి, లేరు అనుకుంటా, లేరు అనుకుంటా అన్నపూర్ణ గారు. ఇప్పుడు జై బాబా జై బాబా. బాబా ఎవరికొకరికి చెప్తే సరే. జై బాబా ఆరాధ చేయమంటారా అమ్మా ప్రజ్ఞ? వెంకటలక్ష్మి గారి పాట రమణమూర్తి అంకుల్ గారు చేస్తానంట. జై బాబా ఆరాధ ఛాన్స్ ఇస్తారా? జై బాబా. అదే మరి మాట్లాడలేదు అందుకు. జై బాబా అండి, అయితే మా అత్తయ్య గారు వెంకటలక్ష్మి గారు చేస్తారు హారతి. హారతి చేసేయండి. మరి మీరు సాంగ్ పాడలేదు కదా. దేవాతి దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరింతు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరింతు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధింతు నీ దివ్య పదములే ఆరాధింతు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా బాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా
ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే, ప్రియతమా మనసు హారతిదే। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। प्रेमावतार मेहर बाबा की जय, मौनावतार मेहर बाबा की जय। పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की జై। జై బాబా, అందరికీ జై బాబా। జై బాబా అండి, నాకు ఈ కార్యనిర్వహణ చేసినందుకు అవకాశం ఇచ్చినందుకు బాబాకి నా హృదయపూర్వక జై బాబా। అందరికీ జై బాబా। ఏమన్నా క్షమించండి। జై బాబా అండి। జై బాబా, జై జై బాబా అండి, ఫస్ట్ టైం చేశాడు। థ్యాంక్ యూ బాబా, ఈరోజు కార్యనిర్వహణ ఎటువంటి నెట్ ఇష్యూస్ లేకుండా బాబా చేయించినందుకు జై బాబా అండి। చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే మన్నించండి అందరండి। జై బాబా। జై జై బాబా బాబా అండి। భాగ్యలక్ష్మి గారు, భాగ్యలక్ష్మి గారు, పిల్లలు జై బాబా। చాలా జై చక్కగా బాబా అండి। చేశారు। జై బాబా। జై ఎలాగ బాబా హాలిడేస్ అండి। కదా, కొంచెం కొంచెం బాబు చేశాడా? బాబు బాబు అండి। చాలా బాగా చేశాడండి, నేను ఇంకా పాప ఏమో అనుకున్నాను। పాప లేదు। సరే, చాలా బాగా చేశాడండి। పిల్లలకి అలా అలవాటు చేస్తుంటే పెద్ద అదే నాకు ఫీల్ ఉండదు। బాగా చేశాడు, చక్కగా చేశాడు। మీరు కూడా హాలిడేస్ పాట కదా, బాగా కొంచెం అలవాటు చేద్దామని ఇచ్చా అనమాట। చేయాలి। జై బాబా। భాగ్యలక్ష్మి జై బాబా గారు, అండి, జై బాబా। జై బాబా। అవతార్ మెహర్ బాబా కి జై। అందరికీ జై బాబా అండి। ఈరోజు మనం ప్రతిరోజు జరుపుకున్నట్టే ఈరోజు మనం పాత శ్రీకాకుళం వారి విరిచువల్ సాహసులు అందరం పాల్గొన్నాము। 9:30 నుంచి 10:30 ప్రతిరోజు మనం చేసుకుంటూ ఉంటాం ఇలాగా। ఈరోజు కార్యనిర్వహణ చిన్న బాబు చేశాడు, చాలా చక్కగా చేసావమ్మా, తప్పులేం లేవు। నువ్వు ఇలాగా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నావు అనుకో, ఇంకా అలవాటు అయిపోతుంది। మీరందరూ ఇంకా రాబోయే కాలంలో మీరందరూ చక్కగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి। అలా నేర్చుకోమ్మా, చాలా బాగా చేసావు, చక్కగా బాబా నీ చేత చక్కగా చేయించుకున్నారు। బాబా ఆశీస్సులు। జై బాబా అమ్మ, జై బాబా। బాబా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను। జై బాబా అమ్మ। అదే విధంగా మన ప్రారంభ గీతమైన నమో మెహర్ బాబాని శ్రీకుమార్ గారు చాలా చక్కగా ఆలపించారు। నమో మెహర్ బాబాతో కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం మనం ఈరోజు, ప్రతిరోజు। అదే విధంగా సంకీర్తనలకు వస్తే శోభ గారు, సాగరలక్ష్మి గారు, శ్యామల గారు, భాగ్యలక్ష్మి గారు, స్వర్ణకుమారి గారు, రమణమ్మ గారు అందరూ కూడా చాలా చక్కటి సంకీర్తనలు చేశారు। అదే విధంగా పుస్తక పఠనం అనండి, లేకపోతే ప్రసంగం అనివ్వండి, మాలతి గారు అలవోకగా చెప్తారు। అది ఎప్పుడూ మనం అనుకుంటూనే ఉంటాం। చక్కటి విషయాలు తెలియజేశారండి మాలతి గారు మీరు। అది ఏంటంటే మండల సభ్యులు బాబా దగ్గర ఉండి ఎంత విధేయతతో ఆ బాబా చెప్పిన మాటని ఎంతలా పాటించేవారో మనకి మీరు చెప్పిన విషయాలను బట్టి తెలిసిందండి। అదే విధంగా చూడండి, ఎవరితో అయితే దెబ్బలాడారో బాబాకి తెలియదా ఎందుకు పంపించారో, అసలు ఆయన దగ్గరికి కొత్తిమీర తీసుకురమ్మని। అంటే ఎవరితో అయితే గొడవ పడ్డారో వాళ్ళ దగ్గరికే వెళ్ళి కొత్తిమీర తీసుకురావడం అంటే నిజంగా, అంటే మండల సభ్యుల్లో ఏమాత్రం ఒకవేళ అహంకారం అనేది ఉంటే అది కూడా తీసేయడం కోసమేమో నా ఉద్దేశం, మరి అది నాకు తెలియదు అని నేను అనుకుంటున్నాను। చాలా బాబాకి సర్వాంతర్యామి, ఆయనకి తెలియంది ఏముంది నిజంగా। లేకపోతే ఆ టైంలో కొత్తిమీర కావాలని అనడం బాబా, నిజంగా అది మళ్ళా మండల సభ్యులు ఎంత విధేయతతో ఎంత ఇదిగా వెళ్ళి తీసుకొచ్చారు చూడండి, నిజంగా చాలా బాగుందండి। జై బాబా మీ ప్రసంగం, ధన్యవాదాలు మీకు। అదే విధంగా హారతి వెంకటలక్ష్మి గారు పాడారు। చక్కటి హారతితో ఈ రోజు కార్యక్రమం ఇంతటితో ముగిసిందండి। రేపు మరలా మనం 7 గంటల సవాసులను 9:30 సవాసులను
పాల్గొని అందరం బాబా యొక్క ఆ ఆశీస్సులు పొందుదాము. అందరూకి శుభరాత్రి అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా.